మాస్టర్ బ్రెయిన్ రామ్ గోపాల్ వర్మతో టాలీవుడ్ హీరో శివాజీ ఓ టీవీ ఛానల్ ముఖంగా గొడవ పెట్టుకోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. తాజాగా వర్మ ఓ టీవీ షోలో తన అప్కమింగ్ మూవీపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే తను రిలీజ్ చేసిన ప్రమోషనల్ సాంగ్లో కమ్మ కాపు అనే పదాలు వింటుంటే ప్రతి ఒక్కరిని కులాలను గుర్తుకు తెస్తుందని అంటున్నారు. అందుకే తన పాటలోని కమ్మ కాపు మాటలను తీసివేస్తే బాగుంటుందని అంటున్నారు. ఇక టీవీ ఛానల్లో కూర్చున్న వర్మతో మాట్లాడడానికి యాక్టర్ శివాజీ ఫోన్ లైన్లోకి వచ్చారు. తను వర్మని ప్రశ్నించడం లేదని, కానీ కమ్మ కాపు అంటూ తన మూవీలోని పదాలను తొలగిస్తే మంచిదని కోరుకున్నాడు. సమాజం పట్ల బాధ్యతతో ఉండాల్సిన వ్యక్తే ఇలాంటి రెచ్చగొట్టే పదాలు వాడటం కరెక్ట్ కాదని అన్నారు. అయితే ఈ విషయంపై వర్మ ప్రత్యేకంగా హైదరాబాద్కి వచ్చినప్పుడు శివాజీతో కూర్చొని మాట్లాడతానని చెప్పుకొచ్చాడు. కానీ ఈ సందర్భంలో శివాజీ చెప్పిన అవగాహన తనకు ముందే ఉందని శివాజీపై కౌంటర్ వేశాడు. అయితే వెంటనే మళ్ళీ ఫోన్ లైన్లోకి వచ్చిన శివాజీ వర్మ చెబితే వేదాలు, మేము చెబితే క్లాసులా అంటూ వ్యంగ్యంగా మాట్లాడడం చూసేవారికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. కానీ శివాజీ మాత్రం వర్మతో తనకు నచ్చిన విధంగా మాట్లాడి వర్మ ఇక మారడు అన్నట్టుగా ముఖం మీద చెప్పేసి వెళ్ళటం కొద్దిగా ఓవర్ అనిపించిందని అంటున్నారు. మొత్తంగా వర్మతో శివాజీ పెట్టుకున్న గొడవ ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఈ విషయంలో పలువురు వర్మతో అనవసరంగా పెట్టుకున్నాడు అని శివాజీతో అంటున్నారు. ప్రస్తుతం శివాజీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫామ్లో లేకపోవడంతోనే ఇండస్ట్రీలో తనను ఎవరు ఏం చేయలేరనే ధీమాతోనే వర్మతో ఈ విధంగా మాట్లాడి ఉంటారని అంటున్నారు. నా కూతుర్ని కిడ్నాప్ చేశారు రిషి. నా కూతుర్ని వెతికి పెట్టగలవా? ఎవరినో పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళ కూతురు కిడ్నాప్ అయితే నీకేంట్రా? 2 months బ్యాక్ ఒక చిన్నపిల్ల కిడ్నాప్ అయిందండి. కిడ్నాపా? ఎప్పుడండి? మీరెవరు? నువ్వెవరు? ఎవరు మీరు? ఎక్కడో అమెరికా నుంచి వచ్చి